గైస్ అందరూ ఎలా ఉన్నారు? 2 డేస్ అయితే నాకు హెల్త్ కొంచెం బాలేదు కాబట్టి ఛానల్‌కి కొంచెం డిస్టెన్స్‌లో ఉండాల్సి వచ్చింది. అండ్ ఈ వీడియో థంబ్‌నెయిల్ చూసిన వెంటనే మీకు టాపిక్ కూడా అర్థమైపో ఉంటది. మనము ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ చేయాలి అన్నా కూడా మీ సపోర్టింగ్ నాకు చాలా అవసరం కాబట్టి ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లు ఎవరైనా ఉంటే వాళ్ళు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇలా చేయడం వల్ల నాకు మీరు కొత్త వీడియోస్ చేయడానికి నాకు పుష్ చేసినట్లయితే ఉంటుంది ఫ్రెండ్స్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మీరైతే కాంతారా మూవీలో ఈ సీన్ చూసే ఉంటారు. లిటరలీ ఈ సీన్ వచ్చినప్పుడైతే గూస్ బాంబ్స్ అండి. ఒళ్ళంతా మసి పూసుకుని తుప్పు పట్టిన త్రిశూలం పట్టుకున్నంత మాత్రాన నువ్వు ఈశ్వరుని గణాని బాబు. నీ ముందు నించున్నది సృష్టికే మూలం స్త్రీ. ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి వద్దాం. ఈ సీన్ జరిగినప్పుడు అప్పుడు హీరోయిన్ అంటది, నువ్వు తుప్పు పట్టిన త్రిశూలం ఇంకా 2 నామాలు పెట్టుకున్నంత మాత్రాన శివుని గణానివే అయిపోవు అనేసి అంటది. అప్పుడు నేను ఎవరో తెలుసు కదా స్త్రీని, దమ్ముంటే నువ్వు నాకు వచ్చేసి పట్టుకో అనేసి అంటది. అప్పుడు మళ్ళీ హీరో మీదకి అయితే చాముండీదేవి అయితే వస్తుంది. అప్పుడు ఆ సీన్ అయితే లిటరలీ థియేటర్లో చూస్తే గొప్ప అంటే గూస్ బాంబ్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఆ సీన్ని చూసేయండి. ఫ్రెండ్స్, ఈ చాముండీదేవి ఎవరో కాదు, దుర్గాదేవి అవతారమే ఫ్రెండ్స్. యాక్చువల్లీ అయితే చండీ ముండి అనే 2 రాక్షసులతో దుర్గాదేవి పోరాటం చేస్తున్నప్పుడు అప్పుడు అనుకోకుండా ఈ అవతారం వస్తుంది. ఇదే వచ్చిన తర్వాత ఆ 2 రాక్షసుల్ని అయితే సంహరిస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఈ అమ్మవారిని చాముండీదేవి అనేసి అయితే పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ చాముండీదేవి ఇంకా ఎవరో కాదు, గుళిగాకి చెల్లెలే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ అయితే గుళిగా గురించి అయితే తెలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మరిన్ని కొత్త ఎపిసోడ్స్తో నేను మీ ముందుకు రావాలన్నా మీ సపోర్టింగ్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.